అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో మనం ఎన్నో సాంకేతిక అద్భుతాలను చూస్తున్నాం. అయితే ఇప్పుడు రవాణా రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు రాబోతుంది. అదే హైపర్ లూప్ టెక్నాలజీ. మీరు ఎప్పుడైనా గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలనుకుంటున్నారా? ఇది కేవలం ఒక కలగా కాకుండా మన భారతదేశంలోనే నిజమవుతుంది. ఐఐటి మద్రాసు విద్యార్థులు ఈ అద్భుత ప్రాజెక్టును సాకారం చేయడానికి ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది? మనకి ఏం ప్రయోజనాలు ఉంటాయి? ఇప్పుడు ఈ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. హైపర్ లూప్ అనేది ప్రత్యేకంగా లో ఎయిర్ ప్రెజర్ ఉన్న ట్యూబుల్లో ప్రయాణించే రవాణా పద్ధతి. ఈ ట్యూబుల్లో ప్రయాణించే పాడ్లు వితౌట్ ఎనీ రెసిస్టెన్స్ గంటకు 1000 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటాయి. ఇది విమానాల కంటే వేగంగా ప్రయాణించగలదు. అంతేకాకుండా పర్యావరణానికి కూడా స్నేహపూర్వకంగా ఉంటుంది. ఎలాన్ మస్క్ మొదటగా ఈ కాన్సెప్ట్ను 2013లో పరిచయం చేశారు. కానీ ఇప్పుడు ఐఐటి మద్రాసు విద్యార్థులు దాన్ని భారతదేశంలో అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఐఐటి మద్రాస్ విద్యార్థుల బృందం ఆవిష్కార్ హైపర్ లూప్ అనే పేరుతో ఈ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 410 మీటర్ల పొడవైన హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ను తయ్యూరులోని ఐఐటి మద్రాస్ క్యాంపస్లో నిర్మించారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ కావడం విశేషం. ఈ ప్రాజెక్టుకు భారత రైల్వే శాఖ నుంచి 8.34 కోట్ల నిధులు మంజూరు చేశారు. వచ్చే దశలో 11.5 కిలోమీటర్ల పొడవైన టెస్ట్ ట్రాక్ నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక ఉంది. గంటకు 1000 కిలోమీటర్ల వేగం అంటే చెన్నై నుండి బెంగళూరు కేవలం 30 నిమిషాల్లో ప్రయాణం. ఇప్పటి వరకు గంటల సమయం తీసుకునే ప్రయాణాలు కొన్ని నిమిషాల్లో పూర్తవుతాయి. విమాన ప్రయాణంతో పోలిస్తే హైపర్లూప్ ప్రయాణం సగం ఖర్చులోనే అందుబాటులో ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ పవర్ మీద పనిచేస్తుంది కాబట్టి కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి. ఫ్యూచర్ ఫ్రెండ్లీ టెక్నాలజీగా హైపర్లూప్ భావిస్తున్నారు. ట్యూబ్ సిస్టమ్ వల్ల వాతావరణ పరిస్థితులు లేదా విండ్ రెసిస్టెన్స్ ప్రభావం చూపదు. ప్రయాణం పూర్తిగా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో జరుగుతుంది. ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం ప్రాథమికంగా భారతదేశంలోని ప్రధాన నగరాలను హైపర్ లూప్ ద్వారా కలపడం. చెన్నై బెంగళూరు మధ్య ప్రయాణానికి మొదటి ప్రాధాన్యత, తరువాత ఇతర ప్రాంతాలు, ముఖ్యంగా ఢిల్లీ ముంబై వంటి మెట్రో నగరాల మధ్య కూడా ఈ టెక్నాలజీని విస్తరించేందుకు ప్రణాళికలు ఉన్నాయి. భారతదేశం మొత్తం ఈ టెక్నాలజీని స్వీకరించడానికి కొత్త రవాణా వ్యవస్థకు మార్గం సుగమం చేస్తుంది. టెక్నాలజీ ఖరీదు అధికంగా ఉండడం, అంతేకాకుండా ప్రాథమిక నిర్మాణాల కోసం భారీ స్థలం అవసరం. ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతోనే ఇది విజయవంతం కావచ్చు. ఇవి మన హైపర్ లూప్ టెక్నాలజీ ప్రయాణానికి సంబంధించిన ముఖ్య అంశాలు. ఇది విజయవంతం అయితే రవాణా రంగంలో భారతదేశం ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. వేగం, భద్రత మరియు పర్యావరణ అనుకూలత వంటి అంశాలతో హైపర్లూప్ టెక్నాలజీ మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.